గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. మనసుకు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, అలానే శరీరానికి శక్తిని ఇచ్చే ధ్యాన యోగా కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన కార్యక్రమంలో అలోమ్ విలోమ్ క్రియ, అలానే వార్మప్, హలాహం ఆసనాలు, వాటి ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. ఒత్తిడిని అధిగమించి ఏకాగ్రతను పెంచుకోవడానికి పద్మహాసాసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి అదేలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా పద్మాసనంలో కూర్చోండి. రెండు చేతులను రెండు మోకాళ్లపైన పెట్టుకోండి. ఇప్పుడు రెండు కాళ్లను ముందుకు చాపండి. కుడి కాలిని మోకాలి దగ్గర వంచి ఎడమ కాలి మోకాలుపై పెట్టండి. ఇప్పుడు ఆ కాలిని రెండు చేతులతోనూ పైకి లేపండి. పసిపిల్లలను చేతుల్లోకి తీసుకుని ఊరడించినట్లుగా కాలిని చేతుల మధ్య బంధించి అటూ ఇటూ కదపండి. తలను వంచి ఆ కాలికి దగ్గరగా తేవాలి. 20 సెకండ్ల తరువాత కాలిని యథాస్థితికి తీసుకురావాలి. ఇప్పుడు ఎడమ కాలితోనూ ఇదే విధంగా చెయ్యాలి. కాలిని ఎత్తి చేతులలో పెట్టుకుని అటూ ఇటూ కదపాలి. తలను ముందుకు వంచి కాలికి తాకించాలి. ఇరవై సెకండ్ల తరువాత కాలిని యథాస్థితికి తీసుకురావాలి. ఇప్పుడు రెండు కాళ్లను ముందుకు చాపి ఆ తర్వాత మోకాళ్ల దగ్గర వంచాలి. చేతులను కాళ్లకు వెనకాల పెట్టుకుని మీరు కొద్దిగా వెనక్కి వంగి శరీరాన్ని బ్యాలెన్స్ చేయాలి.
2 కాళ్లను మఠం వేయండి. ఎడమ కాలి పాదం కుడి తొడపైన, కుడి కాలి పాదం ఎడమ తొడపైన పెట్టుకోవాలి. చేతులు రెంటిని ధ్యాన ముద్రలో నేలపై పెట్టాలి. తలను కొద్దిగా పైకెత్తాలి. శ్వాసను తీసుకుంటూ వదులుతూ మనసులో ఓంకార ధ్యానం చెయ్యాలి. ప్రారంభంలో 2 నిమిషాల వరకు చేసి ఆ తర్వాత నెమ్మదిగా ఈ సమయాన్ని పెంచుకోవచ్చు. ఆ తర్వాత నెమ్మదిగా ముందుకు వంగాలి. చేతులను నేలపై ఆంచి నెమ్మదిగా కాళ్లను పైకి లేపాలి. ఈ స్థితిలో ఉండగలిగినంతసేపు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా రిలాక్స్ కావాలి. రెండు చేతులను బలంగా రుద్ది కళ్ళపై పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పద్మాసనంలోకి ధ్యాన ముద్రలోకి రావాలి. దాంతో పద్మహాస్ ఆసన పూర్తవుతుంది. ఆర్థరైటిస్తో బాధపడే వారికి ఒక చక్కటి ఆసనం ఇప్పుడు రిలాక్సేషన్ని ఎంతగానో పెంచుతోంది. అదే హలాహమాసనం. ఇప్పుడు ఆ హలాహమాసనం ఎలా వేయాలో తెలుసుకుందాం. ముందుగా పద్మాసనంలో కూర్చుని కళ్ళు మూసుకోండి. 2 చేతులతోనూ పాదాలు పట్టుకోండి. పది సెకండ్ల తర్వాత నెమ్మదిగా నేలపై పడుకోవాలి. మీ మోకాళ్లను మడిచి పాదాలను నేలపై పూర్తిగా ఆనేలా ఉంచాలి. చేతులను పొట్టపై పెట్టుకొని దీర్ఘంగా గాలి పీల్చి వదులుతుండాలి. ఇప్పుడు కుడి చేతిని పొట్టపై పెట్టుకుని ఎడమ చేతిని నుదుటిపై ఉంచుకోవాలి. పాదాలు 2 నేలపై పూర్తిగా ఆంచి ఉంచాలి. ఈ
స్థితిలో గాలిని లోపలికి పీల్చుతూ మళ్ళీ బయటకు వదులుతూ చెయ్యాలి. ఆసనం వేయటానికి శరీరాన్ని సిద్ధం చేసే ప్రయత్నం అన్నమాట. ఇప్పుడు 2 కాళ్లను పైకెత్తి నిటారుగా ఉంచాలి. చేతులను తొడల మీదుగా లాక్ చేయండి. ఛాతీని నేల నుంచి 10 అంగుళాల పైకి ఎత్తాలి. ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉన్నాక చేతులను నెమ్మదిగా పెరుదుల కిందకు తీసుకురావాలి. ఇప్పుడు తలను పైకెత్తి కుడి కాలిని మోకాలి వరకు వంచి పాదాన్ని రెండో కాలిపై ఆంచండి. ఈ భంగిమలో ముఖం కుడి మోకాలుని తాకాలి. వంచిన కుడి మోకాలులోంచి ఎడమ చేతిని బయటకు తీసి నమస్కార భంగిమ పెట్టాలి. ఈ స్థితిలో కనీసం 30 సెకండ్ల పాటు ఉండాలి. హలం అంటే నాగలి. నాగలి షేప్లో ఉండే ఆసనం కాబట్టి దీనికి హలాహం ఆసన అని పేరు. ఇప్పుడు రెండో కాలితో ఇదే ఆసనాన్ని రిపీట్ చేయాలి. కుడి కాలిని నిటారుగా చాపి ఎడమ కాలిని వంచి పాదాన్ని కుడి మోకాలుపై ఉంచి కుడి చేతిని కాలు మధ్యలోంచి తీసి నమస్కార భంగిమ పెట్టాలి. ముప్పై సెకండ్ల తర్వాత నెమ్మదిగా కాళ్లను విడదీసి లేచి రిలాక్స్డ్గా కూర్చోవాలి. తరువాత పద్మాసనంలో ధ్యాన ముద్రలోకి రావటం ద్వారా హలాహం ఆసన పూర్తవుతుంది. మనం ఇప్పుడు చంద్రబాల ఆసనం గురించి తెలుసుకోబోతున్నాం. పేరులోనే ఉంది కదండి బాల అని.
బాల అంటే ఈ భంగిమ ఎలా ఉంటుందంటే చిన్న పిల్లలు పాకుతున్నట్లుగా ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ చంద్రబాల ఆసనం ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా పద్మాసనంలో ధ్యానముద్రలో కూర్చోండి. నెమ్మదిగా బోర్లా వంగాలి. మోచేతులను మడిచి నేలపై ఒకదానిపై ఒకటి పెట్టాలి. మోకాళ్లపై ఒంగుని కటి వలయాన్ని మాత్రం పైకి ఎత్తాలి. మెడను ఎత్తి ఎదురుగా చూడాలి. ఈ స్థితిలో 10 సెకండ్లు ఉన్నాక చేతులు రెండింటినీ నేలపై బోర్లించి ఉంచి మోకాళ్లపై వంగి జంతువు ఆకారంలో నిలబడాలి. తలను పైకెత్తి ఆకాశం వైపు దృష్టి ఉంచాలి. ఇప్పుడు మళ్ళీ తలను కిందకు దించాలి. ఇప్పుడు కాళ్లను నిటారుగా ఉంచి చేతులను నేలపై ఆంచాలి. నెమ్మదిగా కాలి మునివేళ్లపై వంగి కూర్చోవాలి. చేతులు నేలపై పూర్తిగా ఆనించి ఉంచాలి. అంటే కప్ప ఆకారంలో కూర్చోవాలన్నమాట. ఇప్పుడు నెమ్మదిగా మోకాళ్లను నేలపై ఆంచి పాకే వయసులో ఉన్న చిన్న పిల్లల భంగిమను తలపించేలా ఉండాలి. మెడను అటూ ఇటూ తిప్పాలి. నెమ్మదిగా తలను నేలపై ఆన్చాలి. అంతే నెమ్మదిగా పైకి లేచి మునివేళ్లపై ఒంగుని చేతులను కట్టుకుని కూర్చోవాలి. ఆ తరువాత చేతులను చుబుకానికి ఆనించి నేలపై చూస్తున్నట్లుగా వంగాలి. కొద్ది సెకండ్ల పాటు ఆ భంగిమలో ఉన్నాక మీ అరచేతులు రెండింటినీ దొప్పల్లా చేసి ఒకదానిపై ఒకటి పెట్టుకోండి. ఆ తరువాత మునివేళ్లపైనే కొద్దిసేపు వంగి ఉండాలి.
చేతులపై మీరు వంగి కాళ్ళు రెండింటినీ నేలకు తాకకుండా పైకి ఎత్తి పెట్టాలి. కళ్ళు మూసుకుని ధ్యానం చెయ్యాలి. తలను కిందకు దించి నెమ్మదిగా ఆసనాన్ని ముగించి ధ్యాన ముద్రలోకి రావాలి. చిన్నపాటి వామప్ చేసి ముగించాలి. దీంతో చంద్రబాలాసన పూర్తవుతుంది. ధ్యాన యోగాలో ఇవాల్టి హెల్త్ టిప్. వరణ్య ఆయుర్వేదిక్ రిసార్ట్ వారి చిట్కా: ఉల్లిపాయ గింజలను తీసుకొని నీటితో మెత్తగా నూరి తలకు అప్లై చేసుకొని 3 గంటల తర్వాత హెర్బల్ షాంపూతో స్నానం చేస్తే జుట్టు నిగనిగలాడుతూ బాగా పెరుగుతుంది. లొకేషన్ కర్టసీ బై వరణ్య ఆయుర్వేదిక్ రిసార్ట్, షామీర్పేట్, హైదరాబాద్. ఇది ఇవాల్టి మన ధ్యాన యోగా. రేపటి కార్యక్రమంలో మరో మంచి ఆసనం, దాని ప్రయోజనాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. హ్యావ్ ఎ నైస్ డే.